తెలంగాణలో 2 కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో ఈ అంశంపై చర్చించారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణంపై కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం ప్రకటించారు. ఈ 2 ప్రాజెక్టులను 2028 జూన్ 2 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు రేవంత్. వరంగల్ విమానాశ్రయం ఆకృతిలో కాకతీయ సంస్కృతికి పెద్ద పీట వేయబోతున్నట్లుగా తెలియజేశారు. అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార స్ఫూర్తి కొనసాగుతోందన్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో మరోసారి ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులను కలుస్తానని సీఎం రేవంత్ చెప్పారు. రామ్మోహన్ నాయుడు గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరంగల్ ఎయిర్పోర్ట్ మరియు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి వారు చేపడుతున్న కార్యాచరణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారం, వీటన్నిటికి సంబంధించి ఈరోజు వారిని కలిసి అధికారులు అదేవిధంగా మంత్రి గారితో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఎర్రంనాయుడు గారికి అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారికి నాకున్న పరిచయము, తెలంగాణ ప్రజల పట్ల వారికి ఉన్న అభిమానము ఈరోజు ఈ విమానాశ్రయాల నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చిన మంత్రులు ప్రాధాన్యత క్రమంలో తీసుకోకపోతే పనులు ఆలస్యం జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ రామ్మోహన్ నాయుడు గారు ఎప్పుడు అడిగినా అధికారులందరినీ పిలిపించి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చి ఈ ఆదిలాబాద్ అండ్ వరంగల్ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని వారు అందిస్తున్నారు. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.